సనాతన భారత హైందవ ధర్మంలో 500 సంవత్సరాలు సుమారుగా 4.5 లక్షల మంది ప్రాణ బలిత్యాగాలతో భారత ప్రభుత్వం యొక్క చట్టాలని న్యాయ వ్యవస్థని గౌరవించుకుంటూ ఈ రోజున అయోధ్యలో దివ్యమైన భవ్యమైన బాలరామ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని భారత ప్రధాని మాననీయ నరేంద్ర మోడీ గారు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు మాననీయ యోగి ఆదిత్యనాథ్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోసంకల్పముగా ఆ కార్యక్రమం చక్కగా చేసుకున్నాం. ఉవ్వెత్తున దేశం నుంచి రాష్ట్రాలకి, జిల్లాలకి, మండలాలకి, గ్రామాలకి, సందులకి, ఇళ్లలో ఉన్న తల్లుల దగ్గర వరకు కూడా రామభక్తితోనూ, రామశక్తితోనూ, రామనామంతోనూ, రామ జపంతోనూ, రామ సేవతోనూ పొలగించిపోయేట్లుగా దివ్యమైన భవ్యమైన రామ బాలరామ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున మన గుంటూరు పట్టణంలో మరి ప్రత్యేకంగా ఒక ట్రైన్ని అయోధ్యకు వేయటము, గుంటూరు జిల్లాలో పరిసర ప్రాంతాల గ్రామస్తులందరూ కూడా వందలాది మంది దీంట్లో పాల్గొనడము, దీనికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మరియు కేంద్ర కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యకుమార్జీ మరియు జిల్లా అధ్యక్షులైనటువంటి వనమా నరేంద్ర గారు, జూపుడి రంగరాజు గారు, చందు శ్యామశరావు గారు, ఇట్లా అనేక మంది ప్రముఖులు పాల్గొని వారందరినీ పలకరిస్తూ జై శ్రీరామ నినాదాలతో ఈ రోజున ఆ యొక్క దివ్యమైన భవ్యమైన అయోధ్యకి ఈ యొక్క ట్రైన్ సాగరం జరిగింది. ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు అయోధ్యలో దర్శనం చేసుకునే భాగ్యానికి సరిపడా వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. అలాగే ఎటువంటి రుసుము లేకుండా, టిక్కెట్ రూపంలో డబ్బు లేకుండా దేవాలయం అనేది సంస్కార కేంద్రము, దేవాలయం అందరి సొత్తు అనే విధానంతో ముందుకు సాగేట్లుగా అయోధ్యలో ఉండటం కూడా ఇది ఆనందదాయకము, శోభనగా మేము భావిస్తున్నాం.